తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల దోపిడీకి సర్కార్ చెక్ పెట్టనుందా? మేనేజ్మెంట్ కోటాకు ఫుల్ స్టాప్ పడుతుందా? ఆన్లైన్ అస్త్రంగా మార్చుకొని బి కేటగిరీ దోపిడీకి బ్రేకులు వేస్తుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దందాపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తెలంగాణలో పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే పరిస్థితి లేదు. లక్షల్లో డొనేషన్లు ఫీజుల రూపంలో అందిన కాడికి దోచుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థికి ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్షలాగా మారింది. పోనీ లక్షల్లో ఫీజు వసూలు చేసినా నాణ్యమైన విద్యను అందిస్తున్నారా అంటే అది అంతంత మాత్రమే. టాప్ 10 కాలేజీలు మినహాయిస్తే మిగతా కాలేజీల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణలో మొత్తం 175 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 1,20,000 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందుతుండగా అందులో 30% మేనేజ్మెంట్ కోటా కిందకు వెళతాయి. అంటే ప్రతి ఏడాది దాదాపు 30,000కు పైగా విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు పొందుతున్నారు. అయితే ఈ బి కేటగిరీ కోటాలో యాజమాన్యాలు ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక్కో అడ్మిషన్ కు 15 నుంచి 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డొనేషన్లు, కన్వీనర్ కోటా కింద కూడా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తెలంగాణ విద్యారంగంలో కొత్త సంస్కరణల కోసం నడుం బిగించిన ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల దోపిడీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాలేజీల్లో దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కాలేజీలకు వెళ్లకుండానే నేరుగా ఆన్లైన్ విధానంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కసరత్తు కూడా చేస్తున్నట్లు టాక్. ఈ ఆన్లైన్ విధానంతో ప్రైవేట్ కాలేజీల దోపిడీకి బ్రేక్ వేయొచ్చని లక్షలు వసూలు చేస్తున్న కాలేజీలకు చెక్ పెట్టడంతో పాటు క్వాలిటీ విద్యను కూడా అందించొచ్చని భావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి విద్యారంగంలో పెనుమార్పులు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీల నిర్మాణాలు చేపట్టారు. ఇటీవలే ఇంజనీరింగ్ కాలేజీల సమ్మె పిలుపుతో ఆగ్రహంగా ఉన్న రేవంత్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతున్న దోపిడీకి బ్రేక్స్ వేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల దోపిడీకి చెక్ పడుతుందా? సర్కారు లక్ష్యం నెరవేర్చుకుంటుందా? మరి చూడాలి.